నామంలో ఇక్కడ ఉన్న మీకును లైవ్ లో ఉన్న వారందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతా ఉన్నాము. ఈరోజు దేవుడు మనతో ఒక ప్రాముఖ్యమైన అంశం ద్వారా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఎన్నో మైళ్ళ నుంచి ఎన్నో కిలోమీటర్ల నుంచి వేకుజామున లేచి దేవుని సన్నిధానంలో నేను కనబడాలి, దేవునితో నా మనవి అంతా నేను చెప్పుకోవాలి, నా హృదయంలో ఉన్న బాధను అంతా నేను చెప్పుకోవాలని వేకుజామున లేచి ఎంతో పరిగెత్తుకుంటూ దేవుని మందిరంలో నీ వల్ల కాకపోయినప్పటికీ కూడా, నీ శరీరం సహకరించినప్పటికీ కూడా నువ్వు ఎంతగానో ప్రయాసపడి దేవుని దగ్గర వచ్చి కూర్చున్నావు. దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సంవత్సరాల తరబడి నన్ను ప్రార్థన చేస్తున్నావు, నా వాక్యాన్ని వింటున్నావు, నా వాక్యాన్ని చదువుతున్నావు, అయినప్పటికీ కూడా నాతో నీకు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నావా? ప్రతి మనిషి ఆలోచన చేస్తారు ఏమని అంటే, నేను ఆరాధిస్తున్న దేవునితో సహవాసము కలిగి ఉండాలి, నేను ఏ దేవుణ్ణి అయితే ప్రార్థన చేస్తున్నానో ఆ దేవునితో నా యొక్క సహవాసము కలిగి ఉండాలి అని ప్రతి మనిషి హృదయంలో ఆ ఆలోచన అనేది గూడు కట్టుకొని ఉంటుంది. ఒకవేళ రోజు ఆ యొక్క ఆలోచన రాకపోయినప్పటికీ ఆదివారం వచ్చేసరికి 100%లో 90% మంది అనుకుంటారు, ఈరోజు ప్రతి 90% మంది క్రైస్తవులలో ఒక ఆలోచన ఉంటుంది. 10% నాకు తెలియదు, కానీ ఆ 90%లో ఏమని ఆలోచన ఉంటుందంటే, ఈరోజు ఆదివారం కదా, నేను ప్రార్థనకు వెళ్ళాలి, ఒకవేళ వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఇంట్లోనున్న మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. బహుశా ఎంత దూరం నుంచో ప్రయాసపడి దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని వర్తమానం వింటూ ఉన్నావేమో. దేవునితో సహవాసం, అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు నీ యొక్క ఆలోచన పరంగా నువ్వు జీవిస్తున్నావా? దేవునితో సహవాసం కలిగి జీవించడము అంటే ఒక 10 రోజులు దేవునితో ఉండి మళ్ళీ 10 రోజుల తర్వాత 11వ రోజు నిష్టానుసరమైన భక్తికి మన ఇష్టానుసరమైన భక్తికి అలవాటు పడటం కాదు. బాప్తిసం తీసుకున్న కొత్తలో దేవునితో సహవాసం మంచిగా ఉండి, బాప్తిసం తీసుకున్న తర్వాత 1 సంవత్సరం తర్వాత తిరిగి మళ్ళా మన పాత రోత జీవితంలోకి అలవాటు పడటం కాదు దేవునితో అన్యోన్య సహవాసము అంటే. దేవునితో అన్యోన్య సహవాసం అనేది ఎలా కలిగి ఉండాలి అంటే, ప్రతి దినము ప్రతి క్షణము ఆయనను పోలి నడుచుకోవటమే దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండటం. మనం అలా చేయటం లేదు, కానీ మన ఈ లోకపరంగా చూసినప్పుడు కొంతమంది భార్యాభర్తలను చూసినప్పుడు అంటూ ఉంటారు, ఏమంటారంటే వారు చాలా అన్యోన్య బంధముతో ఉంటారండి. కొంతమంది కుటుంబాలలో వారి కుటుంబ సభ్యులతో బాగా కలిసి ఉన్నప్పుడు అంటారు ఏమని అంటే, వీరు చాలా అన్యోన్యంగా ఉంటారండి. ఈ అన్యోన్యత ఈ లోకపరంగా అర్థమైంది, కానీ మనకు దేవుడు చెప్తున్న అన్యోన్యత ఏంటంటే, నీ కుటుంబ సభ్యులతో నువ్వు అన్యోన్యంగా ఉండటం కాదు, కానీ నాతో అన్యోన్య సంబంధం కలిగి ఉండటానికే నేను ఈ భూమిపైకి తీసుకొచ్చాను. ఇన్ని రోజులు దేవునితో అన్యోన్య సహవాసం లేకుండా, అన్యోన్య సహవాసం అంటే ఏమిటో తెలియకుండా, దేవునితో ఆ మాట నేను పలకకుండా, అయ్యా ప్రార్థనకు వస్తున్నానంటే వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నానంటే చేస్తున్నాను, వాక్యం చదువుతున్నానంటే చదువుతున్నాను అని నువ్వు జీవించటానికి దేవుడు ఈ భూమిపైకి నిన్ను తీసుకురాలేదు. కానీ దేవుడు నిన్ను ఈ భూమిపైన ఈరోజు సజీవ లెక్కలో నీ కళ్ళ ముందర ఎంతో మంది చనిపోయి ఉండొచ్చు, నీ కళ్ళ ముందర ఎంతో మంది మరణ పడకలలో ఉన్న ఐసీయూలలో మరణంలోకి వెళ్ళటానికి కొట్టుమిట్లాడుతున్న చివరి దశలలో ఉండొచ్చు. బహుశా చావు దగ్గరికి వెళ్ళి ఆ చావు గోతిలో నుండి దేవుడు నిన్ను వెనక్కి తీసుకొచ్చి నీ చెవుల ఈ వర్తమానం వినిపిస్తూ ఉండొచ్చు. దేవుడు ఎందుకు నిన్ను ఈ వర్తమానం వినిపింప చేస్తున్నాడు అంటే, నువ్వు దేవునితో అన్యోన్య సహవాసము కలిగి జీవించటానికి.
మనం చూసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివర్లో ఉంటుంది. ఒకసారి చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చివర్లో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును, మనము పాపం లేని వారమని. కొంచెం ముందు నుంచి చదవమ్మంగా. లాస్ట్లో ఏమంటుందంటే ఆయనతో మనము అన్యోన్య సహవాసము కలిగి జీవించాలి అని ఉంటుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎంతో మంది ఈ లోకపరంగా అన్యోన్య సహవాసం కలిగి జీవించాలనుకుంటాము, కానీ దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు గనుక ఆ వెలుగుతో మనం ఏ సంబంధం కలిగి ఉండాలి అంటే అన్యోన్య సంబంధము కలిగి జీవించాలి అంటున్నాడు. కాబట్టి అన్యోన్య సహవాసము కలిగి జీవించాలి అంటే ఇద్దరి మనసులు ఏకమైనట్లయితేనే అన్యోన్య సహవాసం చేయగలం. ఈ లోకపరంగా మనం చూసినట్లయితే ఒక స్నేహితులు ఒకటిగా నడవాలి అన్నా, లేకుంటే ఇంకొకరితో ఎవరితోన్నా ఫ్రెండ్షిప్ చేయాలి అన్నా, ఎవరితోన్నా మాట్లాడాలని అన్నప్పటికీ కూడా మనుషులో ఏముండాలి అంటే ఇద్దరు కలిసి సమ్మతి ప్రకారమే అక్కడ జరిగినప్పుడు మాత్రమే వారి దగ్గర అక్కడ క్రియ జరుగుతుంది. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఈ లోకంలో స్నేహం చెయ్యాలి అంటేనే ఇద్దరి సమ్మతి మేరంగా జరుగుతుంది. ఒకవేళ వివాహ బంధం జరగాలి అంటే వివాహం జరిగే సమయంలో ఆ వివాహం వధువుని కూడా ఇద్దరిని కూడా ఏమని అడుగుతారంటే మీకు సమ్మతమేనా అని. మ్యారేజ్ జరిగే సమయంలో ఆ వివాహ సమయంలో అక్కడున్న పాస్టర్ గారు అడగడం జరుగుతుంది. ఆ పాస్టర్ గారు అడిగినప్పుడు ఆ పాస్టర్ గారికి సమాధానం చెప్తారు మాకు సమ్మతమే అని. ఆ ఇద్దరు సమ్మతి ప్రకారమే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ వివాహం అనేది జరుగుతుంది. అదే విధంగా కుటుంబంలో కానీ నీ ఫ్రెండ్షిప్లో కానీ ఎక్కడైనా సరే సమ్మతి ప్రకారమే ఏం జరుగుతుంది అంటే మీ యొక్క ఏదైనా సరే నడవడం జరుగుతుంది. కాబట్టి దేవునికేమో మీతో సహవాసం చెయ్యాలని ఉంది, కానీ దేవుడు మనతో సహవాసం చెయ్యాలి అనుకున్నప్పటికీ కూడా మనము సమ్మతింపని మనసు కలిగి జీవించిన వారమై ఉంటున్నాం. ఒక మనిషిలో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి అంటే మొదటిగా ఒక మనిషికి సమ్మతించే మనసు ఉండాలి. రెండోదిగా చీకటిని ఎంత మాత్రము మనలో చోటు లేకుండా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని అన్యోన్య సహవాసంలోకి నడిపిస్తాడు. కాబట్టి మనం అనుకుంటా ఉంటాము నేను దేవునితోనే అన్యోన్య సహవాసము కలిగి జీవిస్తున్నాను అని. కానీ ఒక్కసారైనా మనము గ్రహించగలిగామా, అయ్యా నువ్వైతే నా కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నావయ్యా, నేను ఎప్పుడైతే నీ మాట ప్రకారం నీ సమ్మతి చొప్పున నేను ఒప్పుకుంటానని, కానీ నేనైతే నీ మాట చొప్పున ఒప్పుకోవటం లేదు. కానీ నా అంతటా నేను నా యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవటానికి నేను చూస్తున్నానయ్యా, నా యొక్క భవిష్యత్తును లేనిపోని సమస్యల పాలు తెచ్చుకోవటానికి నేను చూస్తున్నానయ్యా, నా యొక్క భవిష్యత్తును అనేక ఇబ్బందుల పాలు తెచ్చుకోవటానికి నేను చూస్తున్నానయ్యా. నువ్వైతే నన్ను నీ యొక్క చిత్త ప్రకారము నీ యొక్క అన్యోన్యతలోకి నన్ను నడిపించాలని నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ నేనైతే నా బ్రతుకును నా ఇష్టానుసారంగానే నడవటానికి ఇష్టపడుతున్నానయ్యా అని ఏ రోజైనా సరే ఒక్కసారి దేవుని దగ్గర కన్నీరు కార్చావా? అయ్యా
నువ్వు నా కోసం ఇష్టపడినంతగా నేను నీ కోసం ఇష్టపడటం లేదయ్యా. నువ్వు నా కోసం ఎన్నో సార్లు అయ్యా వరే ఇబ్బంది పాలవుతావయ్యా, అమ్మ ఇబ్బంది పాలవుతావమ్మా, అమ్మ కష్టాల పాలవుతావమ్మా, అమ్మ నష్టాల పాలవుతావమ్మా, ఆ మార్గంలో వెళ్లకుండా నాతో అన్యోన్య సహవాసం కలిగి జీవించమ్మా అని ఎన్నో సార్లు హెచ్చరించావయ్యా. అయినప్పటికీ కూడా నా మనస్సు వినని స్థితిలో, నా హృదయం కరుడు కట్టుకుపోయిన స్థితిలో ఉందని ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు ఆ ఆలోచన మనిషికి కలుగుతుంది అంటే, పడకూడని దెబ్బలు మనిషి పైన పడ్డప్పుడు, కోలుకోలేని సమస్యలు నీ హృదయం పైన పడ్డప్పుడు, ఆ వేదనలో నుంచి బయటికి రాలేనప్పుడు, ఆ సమస్యలో నుంచి నిన్ను అట్టడుగు స్థితికి నువ్వు కూరుకుపోయినప్పుడు, ఆ సమస్యలు ఎవ్వరు కూడా తీసి వేయలేనప్పుడు, అయ్యో ఆ రోజు దేవుడు నాతో చెప్పాడు కదా, నాతో అన్యోన్య సహవాసం కలిగి జీవించు అని చెప్పాడు కదా, ఆ సహవాసం నాతో లేకనేనయ్యా ఇన్న ఇబ్బంది పాలు అవుతున్నానని అప్పుడు గ్రహిస్తావు. కానీ ముందు గ్రహించే మనసు మనలో ఎవ్వరికి కూడా రాదు. దెబ్బలు పడిన తర్వాతనే దేవునికి స్థానం మన హృదయంలో కలుగుతుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు దెబ్బలు తగిలినప్పుడు దేవునికి సమ్మతించే మనసు నీకు ఉండకూడదు. నీకు నష్టాల పాలైనప్పుడు దేవునికి సమ్మతించే మనసు నీకు ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఆదివారం నీతో ఏ వాక్యాలు అవసరమో, ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు కోరుకుంటూ మందిరంలో అడుగు పెట్టావో, ఈ లైవ్ లో ఉండి వర్తమానం వింటా ఉన్నావో, దేవుడు ప్రతిదీ నీకు తేటగా బయలుపరిచేవాడు. ఎందుకంటే ఆదాము కాలంలో నుంచి ఆదాము దేవునితో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. ఏది కూడా ఇబ్బంది లేదు, ఏ కొరత లేదు, ఏ భయం లేదు. ఏది లేని సమయంలో ఆ ఏదోను తోటలో చక్కగా ఆనందంతో ఉన్న సమయంలో అపవాది వచ్చి యేసయ్య దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి యోహాను దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఆదామునకు దూరం చేసిందో, భార్యాభర్తలు ఆదాము ఇరువురు కూడా ఎప్పుడైతే దేవాది దేవునికి దూరం అయిపోయారో, ఆ యెహోవా దేవునికి దూరం అయినప్పటి నుంచి వారి జీవితాలలో క్షోభత, వారి జీవితాలలో దుఃఖము, వారి జీవితాలలో తెలియని బాధ, వారి జీవితాలలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు వారు చూసినట్లు లేఖనాల్లో మనము చూస్తున్నాము. కానీ ఎప్పుడైతే అన్యోన్య సహవాసము కలిగి ఆ దేవాది దేవునితో అయ్యా అడుగులు వేయటానికి నువ్వు నడుము కట్టుకుంటావో, దేవాది దేవుడు ఈ రోజు నుంచి నిన్ను నడిపించడానికి ఆయన నిన్ను లేపుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపడతాం. ఆయన ఆరంభించినప్పుడు ఆయన కార్యాలను ఆపడం ఎవరి వల్ల కాదు. ఆయన నిన్ను నడిపించడం మొదలు పెట్టినప్పుడు నిన్ను నడకడం ఆపడం ఎవరి వల్ల కాదు. ఆయన నీ జీవితంలో ఆగిపోయిన ప్రతిదీ బ్లెస్ చేస్తున్నప్పుడు ఆ బ్లెస్సింగ్ ఆపడం ఎవరి వల్ల కాదు. ఎప్పుడు ఈ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అంటే దేవాది దేవునితో నువ్వు అన్యోన్య సహవాసము కలిగి జీవించినప్పుడు. ఒకవేళ బైబిల్ గ్రంథంలో దేవునితో అన్యోన్య సహవాసము కలిగి జీవించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒకసారి లేఖనానుసారంగా చూద్దాము. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనము. హానోకు మెతుసెలెను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను ఇక్కడ మనం చూసినట్లయితే హానోకు దేవునితో నడిచినట్లు లేఖనాలలో మనము చూస్తున్నాము. ఆనోకు బ్రతికిన సంవత్సరములు 365 ఏండ్లు. 365 ఏండ్లలో 65 సంవత్సరాలు మాత్రం దేవునితో నడవలేదో తెలియదు, కానీ 300 సంవత్సరాలు మాత్రం తన పిల్లలను కంట కూడా దేవునితో నడిచినట్లు ఈ లేఖనాల్లో చూస్తున్నాం. మొదటగా ఆదాము నడిచాడు. తన పితరులైన ఆదాము నడిచినప్పుడు కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత అపవాది వచ్చి ఎప్పుడైతే దేవాది దేవునికి ఆదామును అవ్వను దూరం చేసిందో వారి సమస్యలు వారు కొని తెచ్చుకున్నట్లు మనం చూస్తున్నాము. బహుశా ఆదాము ఈ లోకంలో బ్రతికిన సంవత్సరములు 930 సంవత్సరాలు అని చెప్పేసి ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ హానోకు బ్రతికిన సంవత్సరములు
65 ఏండ్లు. ఇక్కడ మనం చూసినట్లయితే బహుశా ఆదాము హానోకుకు చెప్పాడేమో, హనోకు నీకు హేదోను తేడా తెలుసా? హేదోను తోటలో నేను మీ అమ్మమ్మ ఇరువురము కూడా చాలా చక్కగా దేవునితో ఉండేవాళ్ళం. దేవుని పోలికగా మమ్మల్ని చేర్చుకున్నాడు. దేవునితోనే మేము సహవాసం చేసేవారము. దేవునితోనే మా యొక్క ప్రతి ముచ్చట్లు చెప్పుకునేవారము. దేవునితోనే ప్రతి మాట మేము చెప్పేవారము. అక్కడ ఉన్నప్పుడు ఆ ఏదోను తోటలో మాకు ఏ బాధ లేదయ్యా హనోకు. ఆ ఏదోను తోటలో ఏ దుఃఖం లేదయ్యా హనోకు. ఆ ఏదోను తోటలో ఏ దిగులు లేదయ్యా మాకు. దేవుడిచ్చిన ఆధిక్యతను మేము కోల్పోయామయ్యా. దేవుడిచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోలేకపోయామయ్యా. దేవుడిచ్చిన కృపను మేము కాళ్ళ తన్నుకున్నామయ్యా. హనోకు నువ్వు అలా నడవద్దయ్యా అని బహుశా ఆదాము హానోకుకు చెప్పాడేమో. హానోకు దేవునితో నడిచినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాము. ఆదాము అయితే కనుక దేవుడిచ్చిన సమయాన్ని తనంతట తానే పోగొట్టుకున్నాడు. దేవుని దగ్గర ఉండవలసిన ఆయన ఎన్నో శాపాలు అనుభవించవలసి వచ్చింది. ఎంతగానో కష్టపడిన పరిస్థితి మనం లేఖనాల్లో చూస్తున్నాము. ఈరోజు ఆ పరిస్థితి తన తర్వాత తరాల వారికి రాకూడదు అనేసి ముందుగానే ఆదాము తన తరం తర్వాత, ఆదాము తర్వాత హానోకు, హానోకు తర్వాత అబ్రహాము తర్వాత దావీదు తర్వాత దావీదు వంశ తర్వాత వచ్చేసింది యేసుక్రీస్తు వంశావళి. ఆదాము తన తర్వాత ఉన్న వారికి అందరికి చెప్పుకుంటూ వచ్చాడేమో. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత హానోకు చెవులో ఆ మాటలు పడ్డాయేమో. అందుకే హానోకు దేవునితో నడవసాగాడు. ఈ రోజు నుంచి నువ్వు కూడా దేవునితో నడవడం ప్రారంభిస్తే నిన్ను కూడా దేవుడు నడిపించటం ఆరంభిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనని మహిమపరుద్దాం. దేవునితో నడవడం నువ్వు ఆరంభిస్తే ఈ లోకంలో ఉన్న వాటితో నువ్వు సమ్మతించవు. దేవునితో నడవడం నువ్వు ఆరంభిస్తే ఈ లోకంలో ఉన్న వాటితో నువ్వు పొత్తు పెట్టుకోవు. దేవునితో నడవడం నువ్వు ఆరంభిస్తే ఈ లోకంలో ఉన్న వారి స్నేహంతో నువ్వు అయ్యో వారు మాట్లాడలేదే, వీరు మాట్లాడలేదే, వారి నుంచి ఫోన్ కాల్ రాలేదే, వీరి నుంచి చాటింగ్ రాలేదే, అయ్యో వారు నాతో ఎందుకలా ఉన్నారే అని అనుకోవు. కానీ నీ ఆప్యాయత, నీ ప్రేమను అన్నిటిని గుర్తించిన వాని అయినా యెహోవా దేవుని యొద్దకే నీ గురి అని ఆదాము దేవునికి ఆదాముకు దేవుడు సమయం ఇచ్చినప్పటికీ కూడా పరిగెత్తలేకపోయాడు. ఆయనతో ముచ్చటించలేకపోయాడు. తాత్కాలిక మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే ఆ ఏదోను తోటలో దేవాది దేవునితో ఉండగలిగారు. కానీ తర్వాత ఉండలేకపోయారు. కానీ నువ్వు అలా ఉండటానికి దేవుడు నిన్ను ఇష్టపడటం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే హానోకును నీకు నీ ఎదుట పెడుతున్నాడు. ఈ మధ్యకాల సమయంలో ఆదాము ఒకవేళ హానోకుకు చెప్పాడేమో, హనోకు నాలాగా నువ్వు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దయ్యా, నాలాగా నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోవద్దయ్యా అని చెప్పాడేమో. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బహుశా నీ భవిష్యత్ అంతా నాశనం అయిపోయి వర్తమానం వింటున్నావేమో. నీ భవిష్యత్తు నాశనమైనది నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నిన్ను కట్టుకున్న నీ భర్తకు తెలియకపోవచ్చు, లేకపోతే నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు. నిన్ను ఏది పట్టుకుందో, ఏది విడిచిపెట్టుకోలేకపోతున్నావో ఆ పాపం నేను ఏలుతూనే ఉంటుందేమో. బహుశా నీ పాపం నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు చేసిన ప్రతి పాపము ఆయనకు తెలుసు. ఈ రోజు దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు. హానోకు భూమి మీద 365 ఏండ్లు బ్రతికినప్పటికీ 65 సంవత్సరాలు మాత్రమే దేవునితో ఉన్నాడో లేదో తెలియదు. కానీ 300 ఏండ్లు మాత్రం దేవునితో నడిచినట్లు లేఖనాలు చూస్తున్నాము. ఆ 300 ఏండ్లలో ఎక్కడ కూడా పొరపాట్లు చేసినట్లు ఇక్కడ లేఖనాల్లో రాయబడలేదు. కానీ దేవునితోనే నడిచాడు అని రాయబడి ఉంది. ఆయన ఈ లోకంతో 65 సంవత్సరాలు ఉన్నాడేమో, కానీ 300 ఏండ్లు మాత్రం, 65 ఏండ్లు మాత్రం ఈ లోకంతో ఉన్నాడేమో తెలియదు. కానీ 300 ఏండ్లు మాత్రం దేవునితోనే నడిచినట్లు చూస్తున్నాం. బహుశా ఇన్ని రోజులు ఈ లోకం సారంగా నీ జీవితం అంతా ఒక 30 కావచ్చు, 25 కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, 70 ఏండ్లు కావచ్చు, 80 ఏండ్లు కావచ్చు. ఈ లోకంలో ఇన్ని రోజులు నువ్వు బ్రతికావేమో. ఈ లోకంలో బ్రతికిన దానికంటే నీ యొక్క
మనందరిపైన దేవుడు కుమ్మరించును గాక. హనోకు తర్వాత లేఖనాల్లో మనం చూసినట్లయితే నోవహు కూడా దేవునితోనే నడిచినట్లు మనము చూస్తున్నాము. దేవుని సమ్మతి ప్రకారమే నడిచినట్లు చూస్తున్నాము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తరతరములలో నిందారహితుడనై ఉండెను. దేవునితో నడవటానికి నోవహుకు ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే, ఈ లోకంలో నోవహు నీతిగా బ్రతికాడు. తన చుట్టూ ఉన్న వారిని ఆలోచన చేయలే. తన చుట్టూ ఎలా ఉన్నారో ఆలోచన చేయలే. వారి ఇంటి పక్కన వారు ఎలా ఉన్నారో చేయలే. తనతో పాటు భక్తి చేస్తున్న వారు ఎలా ఉన్నారో చూడలే. తనతో పాటు ఉద్యోగం చేసే కాడ ఎలా ఉన్నారో చూడలే. తనతో పాటు ఏ సహవాసాలతో తన చుట్టూ వారు ఉన్నారో చూడలేదు. కానీ నా దేవుణ్ణి పోలి నేను నడుచుకుంటాను, నా దేవుని అడుగు జాడల్లో నేను నడుస్తాను అని దేవుణ్ణి వెంబడించాడు గనుకనే దేవుడు నోవాహును ఏం చేశాడు? నీతిపరుడుగా ఎంచాడు. నోవాహు కూడా ఆయనను వెంబడించాడు, ఆయనతో కూడా నడిచాడు. ఒక మనిషికి సమ్మతించే మనసులో పుట్టినప్పుడు, నీ హృదయంలో పుట్టినప్పుడు, నోవహును ఏ విధంగా అయితే ఆయనకు సమ్మతించే మనసు కలిగింది, దేవుడు నీతిగా ఎంచాడు. ఆ జల ప్రళయంలో నుంచి ఆయనను రక్షించాడు. ఆయన మనసులో ఏం కలిగింది అంటే, దేవునితో నడవాలి అని సమ్మతించే మనసు కలిగింది. ఆ సమ్మతించే మనసు మనలో ఉండును గాక. ఒకవేళ ఇన్ని రోజులు నీ కుటుంబంలో నీ భర్తతో సమ్మతించే మనసు లేకపోవచ్చు, నీ భార్యతో సమ్మతించే మనసు లేకపోవచ్చు, ఇద్దరు పిల్లలతో సమ్మతించే మనసు లేకపోవచ్చు, అత్త కోడల మధ్య సమ్మతించే మనసు లేకపోవచ్చు. ఈ గలిబిలి వల్ల ఇన్ని రోజులను దేవునితో అన్యున్న సహవాసము కోల్పోయి ఉండొచ్చు. ఈ రోజు నుంచి అయ్యా, ఇన్ని రోజులు ఈ పరిస్థితులే నా హృదయంలో గందరగోళాన్ని సృష్టించాయ్యా. ఇన్ని రోజులు ఈ పరిస్థితులే నా ఆత్మీయతను దొంగలించాయ్యా. ఇన్ని రోజులు ఈ యొక్క పరిస్థితులే నా యొక్క హృదయాన్ని కఠినపరిచాయ్యా. ఇన్ని రోజుల యొక్క పరిస్థితులే నా యొక్క విజయానికి అయ్యా అడ్డుగోడగా ఉన్నాయ్యా. ఇన్ని రోజుల యొక్క పరిస్థితులే నా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేకపోయాయ్యా. ఇన్ని రోజుల యొక్క పరిస్థితులే నా ఆత్మీయ స్థితిని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండలాగున చేశాయ్యా. ఈ రోజు అది ఉండకుండా ప్రభా, నీతో సమ్మతించే మనసు నేను కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ నాలో నుంచి దూరం అవుతాయ్యా. ఈ రోజు ప్రభా, హనోకు నీతో సమ్మతించాడయ్యా, నోవహు నీతో సమ్మతించాడయ్యా. అదే సమ్మతి మనసు నాకు దయచేయండి అయ్యా. నేను నీతో నడవాలయ్యా, నేను నీలో పరిగెత్తాలయ్యా, నేను నీ యొక్క ముఖ దర్శనం చూడాలయ్యా. హనోకు సంవత్సరం ఈ లోకంలో 65 ఏళ్ళు మాత్రమే ఎట్లా జీవించాడో తెలియదు, కానీ మిగిలిన 300 ఏళ్ళు మాత్రం నీతో నడిచినట్లు చూస్తున్నాము కదయ్యా. నా ఆయుష్ను పెంచి నీ కొరకు వాడబడే నా పట్ల నీ ఉద్దేశం ఏంటో, నా పట్ల నీ చిత్తం ఏంటో ఆ పని చేయటానికి నన్ను ఏర్పరచుకోనండి అయ్యా. నీ సంఘంలో చిన్న పరిచర్య అయినా చాలు, నీ సంఘంలో ఏది చేయటానికి, నీ మాటలు చెప్పటానికైనా చాలు, బయట ఎవరికైనా నీ గురించి ప్రకటించడానికైనా చాలు, ఏది ఆశించి నన్ను ఈ భూమిపైకి తీసుకొచ్చావో ఆశించిన నీ యొక్క ఆశను నేను వృధా చేసేవాడిగా కాక, ఆశించిన నీ యొక్క ఆశను నెరవేర్చే బిడ్డగా నాకు నీ యొక్క కృపను దయచేయవా అని అడుగు. ఆయన ఇవ్వటానికి సంసిద్ధుడైన దేవుడు. ఒకటి ఏంటంటే, సమ్మతించే మనసు మనలో కలిగినప్పుడు దేవుడు ఆ సమ్మతిని అంగీకరించి నీనిలో ఉండి ఆయన కార్యాన్ని జరిగించేవాడు. మనం పప్పు వండుతాము, అన్నీ వేసినప్పటికీ ఉప్పు లేకపోతే దానికి టేస్ట్ ఉండదు. ఒక కూరగాయ కానీ ఏదన్నా కానీ చేసినప్పుడు అన్ని వండిన దాంట్లో సాల్ట్ లేనట్లయితే కనుక ఏ టేస్ట్ ఉండదు. ఈ లోకంలో నువ్వు అన్ని సంపాదించుకున్నా దేవాది దేవుడు నీ హృదయంలో లేకపోతే నీ జీవితంలో ఏ టేస్ట్ ఉండదు. ఎక్కడ వెళ్ళినా ఆయనతో మాత్రమే సంతోషం, ఎక్కడికి వెళ్ళినా ఆయనతో మాత్రమే. బంధువుల దగ్గర ఉన్నప్పుడు నువ్వు అన్ని పెట్టినప్పుడు నిన్ను బాగా పొగుడతారు, నువ్వు అన్ని ఇచ్చినప్పుడు మంచివారు అంటారు నీ స్నేహితులు. అన్ని నువ్వు ఏది వారు అడిగినప్పుడల్లా కొనిచ్చినప్పుడు నీ ఇంట్లో అందరూ
నిన్ను మంచోళ్ళు అంటారు. నీ యొక్క పరిస్థితి దిగజారినప్పుడు నీ మాట ఎవ్వరు కూడా విలువయ్యరు. కానీ నీ దేవుడు నీ జీవితంలో ఉప్పు లాంటివాడు. ఆయనను సంపాదించుకుంటే ఏదైనా నీ కోసం చేయటానికి ఆయన సంసిద్ధత కలిగిన వాడు. రెండోదిగా మనం చూసినట్లయితే చీకటి మన జీవితంలో ఎంత మాత్రము లేనట్లయితే ఖచ్చితంగా దేవునితో మనము అన్యున్న సహవాసం చేయటానికి ఆయనకు ఇష్టలైన బిడ్డలుగా మనం జీవిస్తాము. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి అమ్మ. 5వ వచనం నుంచి చదవండి. మేము ఆయన వలన విని ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రమును లేదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక వెలుగు సంబంధి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక చీకటి సంబంధి కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు వెలుగు సంబంధి కనుక ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను వెలుగు సంబంధిని కనుక నువ్వు కూడా వెలుగు మార్గంలోనే నడవాలి. కానీ ఏ చీకటి కార్యాలు చేయటానికి నువ్వు ఇష్టపడే కుమారుడిగా కుమార్తెగా ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. చీకటి సంబంధిగా నువ్వు బ్రతికినట్లయితే దేవునికి అవి చీకటి సంబంధమైన క్రియలన్నీ కూడా నీకు తెలియకుండానే నిన్ను ఆ దేవుడి నుంచి వెనక్కి లాగుతాయి. ఆ క్రియలు ఏం చేస్తావంటే, ఓహో ఒక్కసారే కదా నేను పని చేసేది, ఒక్కసారే కదా నా కుటుంబంలో నేను ఇలా చేస్తున్నది, ఒక్కసారే కదా నేను అనుకుంటున్నావు. కానీ ఎన్నోసార్లు దేవుని దగ్గర ఎంతగానో ప్రయాసపడి అడిగింటావు, అయ్యా నా జీవితంలో ఇది చెయ్యయ్యా, ఆ కృపావరం నాకు దయచేయండి అయ్యా, ఆ స్థితిలోకి నన్ను తీసుకెళ్ళండి అయ్యా, ఆ పరిస్థితిలోకి నన్ను తీసుకెళ్ళండి అయ్యా అని ఎన్నోసార్లు దేవుని దగ్గర నువ్వు అడిగి ఉంటావు. బాప్తిస్మం తీసుకున్న కొత్తలో కూడా, అయ్యా విశ్వాసతో ఎప్పుడు కూడా వెనుతిరిగే స్వభావం నాకు వద్దయ్యా, విశ్వాసతలో నేను ముందుకు సాగిపోయే మనసే ఉండాలి, కానీ ఈ లోకపరంగా బ్రతికే మనసు నాకు వద్దయ్యా అని ఎన్నోసార్లు నువ్వు అడిగి ఉంటావు. నీకు వస్తున్న ఆ చీకటి పనుల వల్ల, నీవు చేస్తున్న చీకటి పనులే నిన్ను తెలియకుండానే నువ్వు చీకటిలో పడినప్పుడు ఆ ప్రార్థన శక్తి తెలియకుండానే ఆగిపోవడం ఆరంభిస్తుంది. ఎప్పుడైతే చీకటి నీ హృదయంలో చొచ్చుకొని పోతుందో అది దేవునికి వెంటనే నిన్ను దూరం చేస్తుంది, ప్రార్థన జరగనివ్వదు. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామన్న సమయంలో కొద్దిసేపు కూర్చోలే, కొద్దిసేపు సెల్లు చూడు, ఈరోజు ఏమొచ్చిందో అంగ చూడలేదు కదా. నువ్వు ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్న సమయంలోనే పిల్లల ద్వారా కోపాన్ని పుట్టిస్తుంది, భర్త ద్వారా కోపాన్ని పుట్టిస్తుంది, భార్య ద్వారా కోపాన్ని పుట్టిస్తుంది, నీ ఇరుగు పొరుగు వారికి నీకు గొడవలు పెడుతుంది. లేకుంటే ఏదో ఒక రకంగా నీలో నుంచి ఆత్మీయతను దొంగలించడానికి అపవాది ఇప్పుడిప్పుడే నువ్వు దేవునిలో ఎదుగుతున్నట్లయితే అపవాది అప్పుడే భలే ఎదుగుతున్నావే దేవునిలో, ఒకప్పుడు ఇలా చేసావు కదా నీకు గుర్తులేదా, ఒకప్పుడు ఆ పరశ్రీ దగ్గరికి వెళ్ళావు కదా గుర్తులేదా, ఒకప్పుడు త్రాగటానికి వెళ్ళావు కదా గుర్తులేదా, ఒకప్పుడు ఇలా చేసావు కదా గుర్తులేదా అని నిన్ను ఆత్మీయతలో వెళ్ళనివ్వకుండా నీ యొక్క తలంపులలో ఆలోచనలో ఏం చేస్తుంది అంటే అది నిన్ను ఒక్కొక్కసారి ఉన్న ఆలోచనలు ఇంకొకసారి లేకుండా చేస్తుంది, ఒక్కసారి ఉన్న ఆలోచనలు ఇంకొకసారి లేకుండా చేసి నీ హృదయంలో గలిబిలి గందరగోళం పుట్టించి ఎదుగుతున్న ఆ వేరును వెదగనివ్వకుండా అలాగే తుంచివేయటానికి ప్రయత్నిస్తుంది చీకటి నీలో ఉన్నట్లయితే. ఈరోజు ఈ వాక్యం దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఆ చీకటిని వదిలిపెట్టుకో, ఆ చీకటి కార్యాలు వదిలిపెట్టు. నాలోకి వచ్చావా, నన్ను ఆరాధిస్తున్నావా, నాలో ఉండాలని ఇష్టపడుతున్నావా, నాతో నేను నడవాలని ఇష్టపడుతున్నావా, ఆ చీకటి క్రియలు ఈ రోజు వదిలిపెట్టు. నేను నిన్ను ఈ రోజు ఇక్కడి నుంచి వెలుగు సంబంధిగా నిన్ను బయటికి పంపించబోతున్నా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, ఆయన మనలను గట్టి చదవమ్మా, అంధకార సంబంధమైన విచారంలో నుండి అధికారంలో నుండి
విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసునిగా చేశాను. మనం ఇక్కడ పుట్టినట్ల చూసినట్లయితే కుమారుని యొక్క రాజ్యము అనేది ప్రేమ కుమారుని యొక్క రాజ్యం అని రాయబడి ఉంది. అంధకార రాజ్యం నుంచి విడిపించటానికి, మనల్ని ప్రేమ కుమారుని రాజ్యానికి వారసులుగా చేయటానికి దేవుడు ఈ చీకటి కార్యాలను మనలో ఉంచుకోవద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైనది ఏంటంటే తన రాజ్యంలో నిన్ను చేర్చుకోవాలని. సాతాను పని ఏంటంటే తన అంధకార రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్లాలని, ఆ చీకటి రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్లాలని పుట్లోట్లో రాసి ఉంచాడు కదా, ప్రేమ కుమారుని రాజ్యము అని. ఆ ప్రేమ కుమారుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలని, ఆ ప్రేమ కుమారుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలని, ఆ రాజ్యంలో నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీ పట్ల పెట్టిన ఆశను, ఆయన అన్నిటిని నువ్వు సక్సెస్ఫుల్ గా చేసినప్పుడు, ఆయన దగ్గర నువ్వు నిలబడినప్పుడు ఆయన నిన్ను చూసి సంతోషించాలని ఆయన యొక్క ఆశయే ఉన్నది. ఆ ప్రేమ కుమారుని రాజ్యంలో ఏముంటుందంటే ప్రేమ, దయాలత్వము, సాత్వికము, ప్రేమ, ఆప్యాయత, కనికరము, ఇవన్నీ కూడా ఏముంటుందంటే దేవుని వెలుగు రాజ్యంలో ఉంటాయి. ఆ వెలుగు రాజ్యంలోకి నిన్ను వెళ్ళనివ్వకుండా అపవాది ఏం చేస్తాదంటే అంధకార చీకటి రాజ్యంలోకి నువ్వు వెళ్ళటానికే అది ప్రేరేపిస్తుంది. నువ్వు ఇంకా పని చెయ్యి అని నీలో కక్ష పుట్టిస్తుంది, కోపం పుట్టిస్తుంది, ద్వేషం పుట్టిస్తుంది, పగ పుట్టిస్తుంది, అసూయ పుట్టిస్తుంది. ఎవరి మాట వినకుండా నీ మాట నువ్వే వినేటట్టు చేస్తుంది. చేసి ఏం చేస్తుంది అంటే అంధకార రాజ్యంలోనే నిన్ను పెడతాది, కానీ ఆ ప్రేమ కుమారుని రాజ్యంలోకి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపు చేయటానికే ఇవన్నీ నీలో కలుగుతున్నాయని మనం గ్రహించుకోవలసిన వారమై ఉంటున్నాము. ఆ ప్రేమ కుమారుని రాజ్యంలో నువ్వు సంతోషంగా ఆయన దగ్గర నిలబడుతున్నప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడు. ఈ భూమిపైన నువ్వు ఒక పేదరాలిగా బ్రతకొచ్చు, ఒక ఏమి లేని వాడిగా బ్రతకొచ్చు, ఒక తినడానికి తిండి లేని వాడిగా నువ్వు బ్రతకొచ్చు. కానీ ఆ దేవుని రాజ్యంలో నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆగిపోయాయో, ఏ బ్లెస్సింగ్స్ అయితే నువ్వు చూడలేకపోయావో, ఏదైతే నువ్వు కోల్పోయావో అన్నిటిని కూడా ఆ రోజు నీ కళ్ళ ముందర పెట్టినప్పుడు ఈ దుఃఖం అంతా మర్చిపోతావు, ఈ శ్రమలలో మర్చిపోతావు, ఈ నిందలలో మర్చిపోతావు, ఈ హేళనలలో మర్చిపోతావు. ఆ దేవాది దేవుని దగ్గర నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను చూసి, ఆయన నువ్వు చూస్తున్నప్పుడు అన్ని మర్చిపోతావు, అన్ని వదిలిపెట్టుకొని పోతావు. ఈ లోకంలో ఎప్పుడు దైవ సేవకుడు ఒక మాట చెప్తా ఉంటాడు కదా, పోయేటప్పుడు ఒక జానడు స్థలం కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. ఈ జానడు స్థలం కోసం నువ్వెందుకు హృదయంలో కక్ష పెట్టుకుంటావు, నువ్వెందుకు హృదయంలో పగ పెట్టుకుంటావు, నువ్వెందుకు హృదయంలో ఇతరులతో సమాధానం లేకుండా జీవిస్తావు, నువ్వెందుకు హృదయంలో వారే మాట్లాడాలి కానీ నేను మాట్లాడనని నీ యొక్క హృదయం కఠినపరుచుకుంటావు. ఇవన్నీ చీకటి సంబంధమైన రాజ్యము. ఆ రాజ్యమే అంధకార రాజ్యము. ప్రేమ కుమారుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే మనం చదివిన లేఖనాల్లో ఆ పుట్టినోట్లో ఉంటుంది ప్రేమ కుమారుని రాజ్యము అని. ప్రేమ కుమారుని రాజ్యంలో వెలుగు, ఆ వెలుగులో ఏముంటుందంటే దయ, వాత్సల్యత, కనికరము, ఇవన్నీ కూడా ఉంటాయి. నువ్వు ప్రేమ కుమారుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఈ దయగల ప్రేమ, దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకునే దానిగా నువ్వు ఉండాలి. ఈ దయగల దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకునేవాడిగా నువ్వు ఉండాలి. ఈ దయగల దేవుణ్ణి నీ యొక్క హృదయ అంతరంగంలో నుంచి ఆనందించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఈ కక్షలు, ఈ పగలు ఇవన్నీ పెట్టుకొని ఆ చీకటంతా నీ హృదయంలోనే, నీ దేహంలోనే ఉంచుకొని ఆదివారం వచ్చి మందిరంలో ప్రార్థన చేయటం కాదు, ఆదివారం వచ్చి దైవ సేవకులు చెప్పినప్పుడు బల్లలో చెయ్యి వేయటం కాదు. ఇవన్నీ వేయటం ద్వారా ఊరిగా ఆ రోజు మాత్రమే నీకు నువ్వు సాటిస్ఫై అవుతున్నావు, నేను ఈరోజు ఆదివారం బల్లలో చెయ్యి వేశాను అని. కానీ నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవటానికి కాదు, కానీ నిన్ను నువ్వు దేవునికి అర్పించాలి. 2000 సంవత్సరాల క్రితము ఆ దేవాది దేవుడే తన కుమారుణ్ణి భూమిపైకి పంపించి మన కోసం ఆయన కుమారుడు రక్తాన్ని చిందించాడు. ఈ భూమి పైన ఎవ్వరు కూడా అంత హీనమైన మరణం పొందలేదు, కానీ హీనమైన మరణము పొంది తిరిగి లేచి మళ్ళా 3వ దినంన తిరిగి లేచి
పునరుత్థానుడైనట్లు మనం చూస్తున్నాం. పునరుత్థానుడైన దేవుడు మళ్ళా మన కోసమే పరలోక ఆరోహణమైనట్లు చూస్తున్నాం. ఆరోహణమైన దేవుడు మళ్ళా తిరిగి మన కోసం రానున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన చిందించబడిన రక్తంలో మనకు పాపం నుంచి క్షమించాడని చూస్తున్నాం. ఆయన పరిశుద్ధమైన రక్తంలో మన ప్రతి శాపాన్ని కొట్టివేశాడని చూస్తున్నాం. ఆయన అలా చేయటం ద్వారానే మన మీద ఉన్న శాపాన్ని పాపాన్ని అంతా కూడా ఆయన విడిచేశాడని మనం చూస్తున్నాం. ఆయన ఈ భూమి పైన ఏ మనుషుడు కూడా అలా హీనమైన మరణము, అలాంటి బాధకరమైన శ్రమలతో కూడిన మరణము ఎవ్వరు కూడా మరణించలే. కానీ ఆయన మరణాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో మనం ఉండిపోతున్నాం. ఆయన వెంటనే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అంటున్నాడు. కానీ ఏది కూడా మాట్లాడలే, క్షమా హృదయాన్ని కలిగి ఉన్నాడు. వదకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడు. నువ్వు చూడవలసింది ఎవరినెవరినో కాదు, కానీ నువ్వు చుట్టుపక్కల వారు కాదు, నీతోటి ఉన్నవారు కాదు, నీ పక్కల ఉన్నవారు కాదు. ఎందుకంటే నువ్వు చూడవలసింది నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడైన యెహోవాను చూసి ఆయన అడుగు జాడలలో, అయ్యా యేసయ్యా నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదయ్యా, నువ్వు లేకపోతే నా జీవితం లేదయ్యా, నువ్వు లేకపోతే నా జీవితంలో ఆదరణ లేదయ్యా, నువ్వు లేకపోతే నా జీవితంలో నెమ్మది లేదయ్యా, నువ్వు లేకపోతే నా బ్రతికి ఏమైపోతుందో నాకు తెలియదయ్యా, నేను ఎక్కడే సమచిపోయి చనిపోతున్నా తెలియదయ్యా, నిన్ను పోలి నడుచుకునే కృప నాకు దయచేయండి అయ్యా. అయ్యా నువ్వు నా కోసం వచ్చేసరికి నేను నీ కోసం సిద్ధపడే కృప నాకు దయచేయండి అయ్యా అనే మనసు మనలో ఉండాలి. ఎందుకు దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే, ఇన్ని రోజులు మనము మన ఇష్టానుసారంగా బ్రతికాము, కానీ దేవుని రాకడ బహు సమీపమై ఉన్నది. దేవుని రాకడ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. దేవుని రాకడ ఎప్పుడు ఏ రకంగా వస్తుందో తెలియదు. అక్కడక్కడ కరువులు వస్తున్నాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి. ఈ రోజు ఈ ప్రాంతంలో మనం సురక్షితంగా ఉంటున్నాము అంటే దేవుడు ఇంకా మనకు సమయం ఇస్తున్నాడు, ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా మనల్ని కనికరిస్తున్నాడు, ఇంకా మన పట్ల వాత్సల్యం చూపిస్తున్నాడు. ఆ ప్రేమను మనం ఇంకా తన్నుకునే వారి కాకూడదు, కానీ ఆ ప్రేమను అర్థం చేసుకునే స్థితిలో మనం ఉందము గాక. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక అంధకార క్రియలను విసర్జించి, గట్టి చదవమ్మా, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకొనుడి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే పగలు అనేది రెండవ రాకడకు సూచనగా చూస్తున్నాము. పగలు, అదే విధంగా రాత్రి అయినది సాతాను రాజ్యంగా ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. ఇన్ని రోజు సాతాను క్రియలు అయిపోయింది, సాతాను రాజ్యము ధ్వంసమయ్యే సమయం ఆరంభమైంది. ఈ రోజు నుంచి దేవుడు చెప్తున్నాడు మనతో ఏమనంటే, రెండవ రాకడ రావడానికి సిద్ధంగా ఉన్నది. ఇన్ని రోజులు విశ్వాసతలో కొంచెం ప్రార్థన చేసావేమో, కొంచెంలోనే నువ్వు ఉన్నావేమో. దేవుని రాకడ సమీపించిన సమయంలో కూడా నీ కొంచెం ప్రార్థన కాదు, నీ యొక్క ప్రార్థన అధికం కావాలి, నువ్వు చేస్తున్న ప్రార్థన అధికం కావాలి, నువ్వు చేస్తున్న చీకటి క్రియలు ఆగిపోవాలి. దేవుడు ఇంకా దేవునిలో ఎదగాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రాత్రి సమయం అయిపోయింది, పగలు దేవుని రాకడ సమీపించింది అని హెచ్చరిస్తున్నాడు. రెండో రాకడ సమీపించింది అని. కాబట్టి ఆ రాకడ సమీపించింది కాబట్టే అంధకార సంబంధమైన క్రియలన్నిటిని నువ్వు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించే బిడ్డలుగా మన ముందుము గాక. ఆ తేజోకరమైన యుద్ధోపకరణాలు మనంతట మనం ధరించడం లేదు, కానీ ఆయన పాదాల చెంత మనం కూర్చున్నప్పుడు, ఆయన పాదాల చెంత మనం కన్నీరు కాచినప్పుడు, ఆయన దగ్గర మనం విలపించినప్పుడు, అయ్యా ఈ లోకంలో నేను అన్యున్నంగా సహవాసంతో జీవించడం నాకు తెలియదయ్యా, నా భర్తతో ఎలా జీవించాలి
సమ్మతించే మనసు ఉండాలని. రెండోది మాట్లాడావు కదయ్యా, చీకటిని పెట్టుకొని నా దగ్గరకు రావద్దు అని. చీకటిని వదిలిపెట్టే మనసు నాకు దయచేయండి అయ్యా. నీతో సమ్మతి కలిగి జీవించే మనసు నాకు దయచేయండి అయ్యా. మాట్లాడుతున్నారు కదా ప్రభా, ఇన్ని రోజులు చీకటి రాజ్యం, అంధకార రాజ్యం ఈ భూమి పైన ఏలుబడి చేసింది, కానీ ఇక రాకడ సమీపించిందని నేను అయ్యా సంఘంతో మాట్లాడుతున్నావు కదయ్యా. రోమీలకు రాసిన సంఘంతో అపోస్తులైన పౌలు నిలబెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు కదయ్యా. ఈ రోజు నాతో మాట్లాడావు కదయ్యా. అపోస్తులైన పౌలును నిలబెట్టుకొని మాట్లాడిన వాక్కులు ఈ రోజు నా చెవున కూడా వినిపించావు కదయ్యా. నీ రెండో రాకడ ఆరంభమైనదని. ఆ రాకడకు నన్ను సిద్ధపరచయ్యా, నా భర్తను సిద్ధపరచయ్యా, నా పిల్లలను సిద్ధపరచయ్యా, నా కుటుంబాన్ని సిద్ధపరచయ్యా, నా సంఘాన్ని సిద్ధపరచయ్యా. మేమందరము నీ రెండో రాకడలో ఎత్తబడే కృప మాకు దయచేయండి అయ్యా. అలాంటి యుద్ధోపకరణాలు ధరించుకొని నిన్ను ప్రార్థించే అత్యధికమైన కృపతో నన్ను నింపయ్యానే. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ నోటిని బాగుగా తెరిచి నీకు ఏ విధంగా ఈ లోకంలో నడవాలనో దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఈ వాక్యము మనందరి జీవితాలలో ఫలభరితంగా మారునుగాక. ఆమేన్. అందరం కూడా మోకరించి